హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే మా మ్యారేజ్ డే రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను మా మ్యారేజ్ డే రోజు స్వీట్ అయితే తయారు చేశాను. సేమియా కేసరి అయితే బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఈ సేమియా కేసరిని ఎలా తయారు చేశానో ఆ వీడియోని అయితే నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సేమియా కేసరిలో అయితే నేను షుగర్ అది వేయలేదు, బెల్లం యాడ్ చేశాను. పూజ కూడా ఈ విధంగా చేసుకున్నాము. ప్రసాదంగా సేమియా కేసరిని అయితే దేవుని పెట్టాము. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గుడికి వెళ్ళాము. దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. టెంపుల్ అది క్లోజ్ చేసేసారు. కాన్విక అయితే అక్కడ గాలిగోపురం దగ్గర దండం పెట్టుకుంటుంది. సో అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కార్మికకి అయితే ఈ హెయిర్ స్టైల్ అది వేశాను. హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కార్మిక కూడా చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హెయిర్ స్టైల్ అది చాలా బాగా నచ్చింది. కార్మిక వాళ్ళ డాడీ అయితే కాసేపు ఆడారు. కార్మికకి వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటే ఎంత హ్యాపీయో, ఆ రోజు వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి లీవ్ పెట్టుకున్నారు. ఇద్దరు కాసేపు అలా ఆడుకున్నారు. చేతు అయితే రేమ్స్ చూస్తున్నాడు. చేతుకి రేమ్స్ ఒకటి పెట్టుంటే చాలు, ఇంకా చూస్తూ ఉంటాడు. ఆ రోజు మిడ్ నైట్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకొచ్చి వాళ్ళ డాడీ సర్ప్రైజ్ చేశారు. కేక్ అయితే చాలా బాగుంది. కార్మికకి అయితే తెలియదు. మార్నింగ్ లేచి ఆ కేక్ అది తీసుకొని మా ఇద్దరికి పెడుతూ విష్ చేస్తుంది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మమ్మీ డాడీ అంటూ విష్ చేస్తుంది. కార్మిక కూడా చాలా బాగా నచ్చింది కేక్ అది. ఎవ్రీ ఇయర్ అయితే కేక్ అయితే తీసుకొచ్చి స్పెషల్గా కట్ చేస్తాము. ఈ ఇయర్ కట్ చేయలేదు. చిన్నగా ఇలా అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చి సర్ప్రైజ్ అది చేశారు. వాళ్ళ డాడీ కూడా కార్మికకి చేతికి కేక్ అది తినిపించారు. మేము తీర్చుకోకపోయినా కింద వదిన వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ కేక్ అయితే తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారు. వాళ్ళు వచ్చినప్పుడైతే వాళ్ళ డాడీ కార్మిక అయితే ఇంటి దగ్గర లేరు. వాళ్ళిద్దరు పార్క్ వెళ్ళారు. పార్క్ అయితే చాలా లాంగ్. సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ అయితే తీసుకొచ్చి కటింగ్ చేయించినందుకు మా చేత. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేక్ తినడం కోసం వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు పిల్లలందరూ. మేమిద్దరం తినిపించుకుంటుంటే చేతి చూడండి మా వైపు ఆ విధంగానే చూస్తున్నాడు. కేక్ ఇలాంటివి అయితే పిల్లలకి ఈజీగా వెళ్ళిపోతాయి తినడానికి. పిల్లలందరికీ తలో పీస్ అయితే ఇచ్చి తినిపించారు. కేక్ మీద ఆ చాక్లెట్ వేపర్స్ కోసం నాకు కావాలి అంటూ తీసుకుంటున్నారు పిల్లలు. అన్నయ్య వదిన అయితే కేక్ అది తినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య వదిన. కేక్ అది తీసుకొచ్చి మా చేత కటింగ్ చేయించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలైతే ఆ కేక్ కోసం గొడవ. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో పూర్తి అయిపోయింది. సో బాయ్, సీ యూ.